నమస్కారం. సమాచార హక్కు ప్రత్యేక కథనాల సమాహారం ముందడుగుకి స్వాగతం. ఈ మధ్య హైదరాబాద్లో జరిగిన ఓ కన్నీటి ఘటన వైద్య వ్యవస్థనే తల దించుకునేలా చేసింది. పేదలకి వైద్యం ఒక కలేనా అని ప్రశ్నిస్తూ సమాచార అస్త్రాన్ని సంధిస్తే అసలు వాస్తవాలు బయటపడ్డాయి. ప్రభుత్వ నిబంధనలంటే ప్రైవేట్ ఆసుపత్రులకు చిత్తు కాగితాలతో సమానమేనని తేలింది. ఉచిత వైద్యం అందించాలన్న ఆదేశాలున్న ఏనాడు పట్టించుకోలేదన్న దయనీయ నిజం నిగ్గు తేలింది. రెఫరల్ ఆసుపత్రుల్లో 5% పడకలు పేదలకు కేటాయించాలి. ఆ నిబంధనలను అన్ని ఆసుపత్రుల్లో లంఘిస్తున్నాయి. ఫలితంగానే స్వాతి లాంటి ఎంతో మంది చిన్నారులు వైద్యం అందుబాటులో ఉండి కూడా మరణిస్తున్నారు. ఇది అమానుష్యం. ఈ మధ్య హైదరాబాద్లో ఓ దారుణం జరిగింది. మానవత్వం మంటగలిసింది. నల్గొండ జిల్లాకు చెందిన 9 ఏళ్ల ఈ బాలిక పేరు స్వాతి. పాఠశాలకు ద్విచక్ర వాహనంపై తీసుకువెళుతుండగా లారీ ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో తండ్రికి గాయాలయ్యాయి. స్వాతి కాలు తెగిపడింది. నల్గొండలో వైద్యం సాధ్యం కాక హైదరాబాద్ తీసుకువచ్చారు. కాని ఏ ప్రైవేటు ఆసుపత్రి చేర్పించుకోలేదు. చివరికి నిమ్స్ కు తీసుకువచ్చే సమయానికి రక్తస్రావమై స్వాతి చనిపోయింది. అదృష్టం లేదు. గసంటి అమ్మాయి నాకు ఎప్పుడు రాదు. ఏడ ఆడుకొని తినాలే. ఎవరు ధైర్యం పెట్టేటోళ్ళు లేరు, ఎవరు వచ్చేటోళ్ళు లేరు. ఎక్కడ పోయినా కూడా కాలు వేస్తలేవు సార్. నాది ఉన్న బిడ్డ పోగొట్టుకున్నా. సర్కారు దవాఖాన కట్టు కట్టేసి మళ్ళా సీటుకి తోలేసారు. సీటుకి తోలితే పిల్ల ఒక దిక్కు నాయన ఒక దిక్కు జాయిన్ చేసుకురు. జాయిన్ చేసిన తర్వాత పిల్లకు మళ్ళీ కాలే రాదు అని అంటే ఇక వేరే హాస్పిటల్ తీసుకుపోతే ఏ డాక్టర్ పట్టించుకోవాలి. ఇంకా ఈ డాక్టర్ తిప్పినాం. మళ్ళీ తీసుకువచ్చి డాక్టర్ దగ్గర జాయిన్ చేస్తామంటే అన్ని పానం పోయింది. యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు కట్ అయింది. కాళ్ళు కట్ అయితే మొత్తం బెడ్ పోయి ఈ హైదరాబాద్ తీసుకుపోతే హాస్పిటల్ సరిగ్గా జాయిన్ చేయాలి. బీపీ తక్కువైంది, నెత్తి తక్కువైందని పాప చనిపోయింది. పాపలనే ఉన్నాము. ఇప్పుడు మా తమ్మునికి యాక్సిడెంట్ కాలు మొత్తం బెండ్ అయిపోయింది. ఇది భాగ్యనగరంలో జరిగిన అమానుషం. ప్రైవేటు ఆసుపత్రుల వైద్య నిరాకరణ వల్ల స్వాతి అనుక్షణం పడిన నరకం చివరికి ప్రాణం తీసింది. ఇలా బయటపడని దుర్ఘటనలు చాలానే ఉన్నాయి. కానీ చాలా మందికి ప్రైవేటు వైద్య సంస్థలు బయట పెట్టకుండా దాచేస్తున్న తెలియని విషయం ఒకటుంది. అది సమాచార హక్కు ద్వారా ఎప్పుడో బయటపడింది. తెల్ల కార్డులు, దారిద్ర్య రేఖకు దిగువనున్న వారికి అందించాల్సిన ఉచిత సేవలకు కార్పొరేట్ ఆసుపత్రులు టోకరా వేస్తున్నాయి. మొత్తం పడకల్లో కనీసం 5% పేద రోగులకు కేటాయించి ఉచితంగా వైద్య సేవలందించాల్సిన బాధ్యతను పూర్తిగా విస్మరించాయి. సమాచార హక్కు చట్టం ద్వారా రైట్ టు హెల్త్ సంస్థ ఈ విషయాన్ని బయటపెట్టింది. ప్రభుత్వం 2005లో జారీ చేసిన 162 సంఖ్య జీవో ప్రకారం రాష్ట్రంలోని 780 ప్రైవేట్ ఆసుపత్రుల్ని ప్రభుత్వం రిఫరల్ ఆసుపత్రులుగా గుర్తించింది. నిబంధనల మేరకు ఆ ఆసుపత్రులకు అనుమతులివ్వాలంటే వాటిలో పేద రోగులకు కనీసం 5% పడకల్ని విధిగా కేటాయించాలి. ఈ సమాచారాన్ని నెల హైదరాబాద్లోని వైద్య విద్యా సంచాలకుడి కార్యాలయానికి నివేదిక అందించాలి. లేకపోతే ఆసుపత్రి గుర్తింపు రద్దు చేసే అధికారం ప్రభుత్వానికుంది. ఇన్ని నిబంధనలున్నా రాష్ట్రంలోని ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రులు గరిష్టం పాటించడం లేదు. 9 ఏళ్లుగా కార్పొరేట్ ఆసుపత్రులు ప్రభుత్వ నిబంధనల్ని తుంగలో తొక్కుతున్నా పట్టించుకున్న అధికారిగాని ప్రజా ప్రతినిధిగాని లేరు. మేము 2013లో ఇచ్చిన సమాచార హక్కు ప్రకారంగా ఇచ్చిన రిప్లై ప్రకారంగా ఇప్పుడు 20 హాస్పిటల్స్ని స్టడీ చేశాం. ఇక్కడ పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ హైదరాబాద్లో ఉన్నవి మొత్తం 770 ఉన్నా మేము కొన్ని శాంపుల్ స్టడీ చేసిన దాంట్లో 20 మాత్రమే. ఈ 20 హాస్పిటల్స్లో ఏ ఒక హాస్పిటల్ కూడా
గవర్నమెంట్ స్పెసిఫై చేసిన ఫార్మెట్లో డీటెయిల్స్ ఇవ్వలేదు. చాలా కొద్ది హాస్పిటల్స్ కొంత డేటా ఇచ్చాయి. అంటే ఒక 5 సంవత్సరాలు, ఒక 5 నెలలు, 6 నెలలు, 10 నెలలు అలా డేటా ఇచ్చాయి. అవి కూడా అడ్రస్ కానీ లేకపోతే ఎవరు రెఫర్ చేశారని కానీ అటువంటి అడ్రస్, ముఖ్యంగా అడ్రస్ లేదు. అడ్రస్ లేనప్పుడు ఆ వ్యక్తి ఉన్నాడా లేదా తెలుసుకోవడం కష్టం. ప్రతి 3 నెలలకోసారి ప్రభుత్వం థర్డ్ పార్టీ ఆడిట్ నిర్వహించాలి. పేదలకు ఉచిత వైద్యం చేస్తున్నారా, సరైన రీతిలో వైద్యం అందిస్తున్నారా లేదా అనే అంశంపై పరిశీలనలు జరిపించాలి. కానీ ఇంతవరకు ఆడిటింగ్ కమిటీనే లేదు. ఈ 9 ఏళ్లలో కొన్ని ఆస్పత్రులు కేవలం 5-6 నెలల నివేదికలే పంపించాయి. అవి కూడా ప్రభుత్వ నియమావళికి అనుగుణంగా లేవని సహా దరఖాస్తుకిచ్చిన సమాచారంలో వైద్య విద్యా సంచాలక కార్యాలయం పేర్కొంది. 780 హాస్పిటల్స్లో దాదాపుగా 50,000 బెడ్స్ పైనే ఉన్నాయి. దీంట్లో 5% అంటే ఒక 2,500 బెడ్స్కి వీళ్ళకు ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇప్పుడు మీరు కొన్ని డాక్యుమెంట్స్ కూడా చూశారు. దాంట్లో 1 రోజు 2 రోజుల కంటే అడ్మిషన్స్ ఎక్కువ లేవు. ఎందుకంటే పెద్ద వ్యాధులంతా ఆరోగ్యశ్రీలో చేస్తున్నారు. ఈ చిన్న వ్యాధులకి ఒకవేళ 4 రోజులు కూడా అనుకున్నాం మనం యావరేజ్గా. అంటే ఒక బెడ్లో ఒక సంవత్సరానికి 91 మందిని అడ్మిట్ చేయొచ్చు, 91 మందిని ట్రీట్మెంట్ చేయొచ్చు. 91 మంది ఇంటూ 2,500 బెడ్స్, ఈ లెక్కన 2,27,000 పేషెంట్స్ దాదాపుగా ట్రీట్ చేయొచ్చు. అనుకున్న ఒక 27,000 మంది ఈ పేద ప్రజలకు ఎవరో ఒకరు ట్రీట్మెంట్ చేసుకున్నాను. దాదాపుగా 2 లక్షల మంది పేద ప్రజలకి ఈ యొక్క ఇన్పేషెంట్ ట్రీట్మెంట్ అనేది డినై చేశారు. ఈ చిన్నారిది కూడా పేద కుటుంబమే. ఖచ్చితంగా చేర్చుకుని వైద్యం అందించాలి. కనీసం మానవతా దృక్పథంతోనైనా వైద్యం చేయొచ్చు. అయినా నిర్దాక్షిణ్యంగా ఈ చిన్నారి ప్రాణాలతో ఆటలాడారు వైద్యులు. స్వాతి లాంటి వాళ్లు ఎంతో మంది అత్యవసర వైద్యం కోసం కార్పొరేట్ ఆసుపత్రులకు వస్తే వెళ్లగొడుతున్నారే తప్ప వాళ్లకి కనీసం ప్రాథమిక చికిత్స కూడా చేయటం లేదు. వైద్యం అందుబాటులో ఉండి కూడా అందకపోయి చనిపోతే ఆ నిర్లక్ష్యాన్ని ఎలా పరిగణించాలి? చట్టం ప్రకారం పేదలకు అందించాల్సిన వైద్యాన్ని కూడా కాసులకు అమ్ముకుంటున్న ప్రైవేటు ఆసుపత్రుల కక్కుర్తిని ఏమనాలి? పేదలకు అందాల్సిన ఉచిత వైద్య నియమ నిబంధనలు కార్పొరేట్ ఆసుపత్రులు సమాధి చేస్తే ప్రభుత్వం గాలి కొదిలేసింది. ఫలితంగా స్వాతి లాంటి చిన్నారులే కాదు, ఎంతో మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానంలో సమాచారం కోసం దరఖాస్తు చేస్తే తప్పు, దేవుడు శిక్షిస్తాడు అని నాటి కార్యనిర్వహణాధికారి ఎల్వి సుబ్రహ్మణ్యం హాస్యాస్పద బదులిచ్చారు. ఇప్పుడు కొత్త ఈవో వచ్చారు. పరిస్థితి మారుతుందిలే అనుకుంటే నిరాశ ఎదురయ్యేలా ఉంది. అసంబద్ధ దరఖాస్తులతో దరఖాస్తుదారులు సమయం వృధా చేస్తున్నారని కొత్త ఈవో సెలవిచ్చారు. సహని అమలు చేసే ఉద్దేశమే లేనప్పుడు ఈ డొంక తిరుగుడు ఎందుకు? అసంబద్ధ దరఖాస్తులు అనేది ఒట్టి మాట. తిరుమలలో సమాచార హక్కుని కనబడకుండా చేశారు. ఇప్పుడు పూర్తిగా మట్టుమాయం చేస్తారా? ఆర్టీఐ యాక్ట్ మిస్యూజ్ చేసేవాళ్ళు ఉన్నారు, యూజ్ చేసేవాళ్ళు ఉన్నారు. యూజ్ చేసే వాళ్ళకి సమాచారం ఎప్పుడైనా కానీ మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మా దగ్గరికి వచ్చి రికార్డులు అడగచ్చు, నా దగ్గర కావచ్చు, నేను రికార్డులు చూపెడతాను, ఏమీ ఇబ్బంది లేదు. కానీ ఒక వక్రీకరించి అందులో ఉన్న విషయాన్ని పూర్తిగా అవగాహన చేసుకోకుండా ఏదో కొంత విషయాన్ని కోట్ చేసి మా టైం వేస్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారని పెద్దలు, రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు కూడా ఇదివరకు కొంత చెప్పిన సందర్భాలు ఉన్నాయి. బట్ వీ రెస్పెక్ట్ ఆర్టీఐ యాక్ట్. బట్ కోర్టు రూలింగ్స్ ప్రకారం ఆర్టీఐ యాక్ట్ ఉంది, కోర్టు రూలింగ్స్ కూడా ఉన్నాయి. ఆ రూలింగ్స్ ప్రకారం మేము వ్యవహరిస్తామని చెప్పి తెలియజేస్తాం. అసందర్భ సమాచారం అడుగుతున్నారట, అందుకే సమాచారం ఇవ్వడం లేదట. అసలు ఈ వ్యాఖ్యలే అసంబద్ధం. ఈ మధ్య తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎంజీ గోపాల్ తిరుపతిలో చేసిన వ్యాఖ్యలివి. తిరుమలలో సమాచార హక్కు చట్టాన్ని భూస్థాపితం చేశారు అధికారులు. తమది స్వతంత్ర ప్రతిపత్తి సంస్థ అని ఏకంగా ఓ పత్రమే విడుదల చేసి మేం సమాచారం ఇవ్వం అని నిస్సిగ్గుగా చెప్పారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి టీటీడీ అధికారులు సమాచార హక్కుకి మంగళం పాడేశారు. దరఖాస్తుదారులు అడిగింది అసందర్భ సమాచారమేం కాదు, చాలా సాధారణ సమాచారమే.
తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన దుకాణాలను ఎవరెవరికి ఏ ప్రాతిపదికన కేటాయించారు, దుకాణాల కేటాయింపు ద్వారా వచ్చే ఆదాయం ఎంత అని ఓ దరఖాస్తుదారుడు లోగడ సహా దరఖాస్తు చేశారు. తెర వెనుక ఏం జరుగుతుందో గాని సమాచారం ఇవ్వలేదు. పైగా తమది స్వతంత్ర సంస్థ అని సమాచారం ఇవ్వాల్సిన అవసరం తమకు లేదని అసంబద్ధమైన బదులిచ్చారు. అందుకు ఎప్పటివో 1987 నాటి తీతిదే పాత చింతకాయ పచ్చడి నిబంధనలు చూపించింది. ఇకపై సమాచార దరఖాస్తులను తిరస్కరించాలని కూడా అప్పటి ఈవో పేరు మీద ఉత్తర్వులిచ్చారు. అసలు చట్టమే వర్తించినప్పుడు టీటీడీ కార్యాలయంలో ప్రజా సంబంధాధికారి PIO బోర్డు ఎందుకు పెట్టారు? కొంతమందికి సమాచారాన్ని ఎందుకు ఇచ్చారు? ఒకవేళ మాది సమాచారం చట్టం కిందికి రాకుంటే మా అప్లికేషన్ ఎందుకు స్వీకరించారు? దీనివల్ల వాళ్ళు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారనేది ప్రతి విషయంలోనూ అర్థమవుతా ఉంది. అన్ని దరఖాస్తులు ఇలాంటి సాధారణ సమాచారం కోరుతూనే వెళ్లాయి. అన్నింటికీ తిరస్కరణే ఎదురైంది. నేను కూడా సమాచార హక్కు కింద దీనికి సంబంధించి దేవస్థానాన్ని కోరటం జరిగింది. వాళ్ళు దాన్ని మాకు వర్తించదని చెప్పి పంపించేశారు. తద్వారా నేను మొదటి అప్పీలు కార్యనిర్వహణాధికారికి పంపించడం జరిగింది. ఆయన కూడా దాన్ని తిప్పి పంపించడం జరిగింది. 2008 నుంచి నేటి దాకా కూడా ఎంత బడ్జెట్ విడుదల చేశారు అనే దానికి నాకు వివరాలు కావాలనేసి నేను సమాచార హక్కు చట్టం కింద దేవస్థానం డిప్యూటీ వెల్ఫేర్ అధికారికి నేను అప్లై చేయడం జరిగింది. కానీ దేవస్థానం నిరాకరిస్తుంది అంటే ఖచ్చితంగా ఇందులో కుంభకోణం ఏదో జరుగుతూ ఉంది. చట్టం అమలు మొదలైన తొలి రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారం ఇచ్చింది. సహ ద్వారా లొసుగులు బయటపడ్డాయి. అప్పటినుంచి అధికారులు సమాచార హక్కు గొంతు నొక్కేశారు. ఇందుకు పాలక మండలి వంత పాడింది. రోజు కొన్ని కోట్ల రూపాయల ప్రజాధనంతో నేరుగా లావాదేవీలు జరిగే తిరుమల తిరుపతి దేవస్థానం సమాచార హక్కు కిందకు ఎందుకు రాదని ప్రశ్నించినా తీరు మారలేదు. పదుల సంఖ్యలో సహ దరఖాస్తులను తిరస్కరిస్తూ వచ్చారు. టీటీడీ వెబ్సైట్లో కూడా సమాచార హక్కు అన్న పదం కనిపించకుండా చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా IAS ఉంటారు. పాలక మండలిలో ప్రజలెన్నుకున్న నేతలే కనిపిస్తారు. కానీ పాలక మండలిలో పారదర్శకత మచ్చకు కూడా కనిపించదు. పైగా సమాచారం అడిగితే ఆ దేవుడు శిక్షిస్తాడని చెప్తున్న లోగడ తీతిదే ఈవో సుబ్రహ్మణ్యం చెప్పిన ఈ మాటలు హాస్యాస్పదం. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రభుత్వ కార్యాలయం కాదు. ఇది మనందరం కూడా గమనించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయం కాదు, లేదా కేంద్ర ప్రభుత్వ కార్యాలయం కాదు, లేదా స్థానిక సంస్థలలాగా ఎన్నుకోబడ్డ కార్యాలయం కాదు. ఇందులో మీరు సమాచారాన్ని కోరుతున్నారని అంటున్నారు. భక్తులు ఎవరు కూడా అలాంటి విషయం జోలికి రారు. ఎవరైతే ఆ ప్రభువు యొక్క శక్తి మీద ఆధారపడతారో వారు ఇలాంటి వాటి మీద ఎప్పుడూ అనుకోరు. ఆ స్వామివారు శిక్షిస్తాడు. ఎవరి సొమ్ముతో దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తున్నారు? భక్తులు ఇచ్చిన సొమ్ముకు లెక్కలు చెప్పరా? ఇదెక్కడి న్యాయం? టీటీడీలో కుంభకోణాలు కొత్తగాదు. ఆర్జిత సేవ టికెట్లు అమ్ముకున్న సిగ్గుమాలిన వైనం తెలిసిందే. పరిపాలనకు సంబంధించిన ఎన్నో లోపభూయిష్ట నిర్ణయాల వల్ల శ్రీవారి ఖజానాకు కోట్ల రూపాయల నష్టాలొచ్చాయి. లడ్డూల విక్రయాలు, గదుల కేటాయింపులు, ఇలా ఒకటి కాదు అన్ని చోట్ల అవకతవకలే. ఈ అవినీతి బయటపడకుండా ఉండేందుకు ఇప్పుడు ఈ నాటకాలు. సమాచారం అడగకూడదని ఒకరు, అసంబద్ధ దరఖాస్తులు వస్తున్నాయని మరొకరు. సమాచారం ఎందుకివ్వరు అంటే న్యాయస్థానం ఇవ్వొద్దని చెప్పిందని కథలు చెప్తున్నారు. ఈ విషయంపై అనంతపురంలో ఓ పౌరుడు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి సహా దరఖాస్తు సంధించారు. సమాచారం ఇవ్వొద్దని న్యాయస్థానం ఉత్తర్వులున్నాయా అని ప్రశ్నిస్తే అలాంటి ఉత్తర్వులేం లేవని హైకోర్టు స్పష్టంగా బదులిచ్చింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రత్యక్ష పరోక్ష నియంత్రణలో ఉన్న ప్రతి సంస్థ సమాచార హక్కు పరిధిలోకే వస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఇందుకు మినహాయింపేం కాదు. దేవస్థానం అభివృద్ధికి దక్షిణ పేరిట ₹1 ఇచ్చిన భక్తుడికైనా సరే అడిగిన సమాచారం ఇచ్చి తీరాల్సిందే. తిరకాసు వాదనలతో చట్టం లక్ష్యాన్ని ఎందుకు నీరుగారుస్తున్నారు? ఏమో, లోగుట్టు పెరుమాళ్లకెరుక. ప్రసిద్ధ ధార్మిక కేంద్రంలోనే ధర్మం తప్పడం అధర్మం. కనీసం కొత్త కార్యనిర్వాహక అధికారి హయాంలోనైనా పరిస్థితి మారుతుందని ఆశిద్దాం. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులే అడ్డదారులు తొక్కారు. విద్యాబుద్ధులు నేర్పించే మాస్టర్లు పదోన్నతులకు కక్కుర్తిపడి నకిలీ ధృవీకరణ పత్రాలు సమర్పించారు.
కరీంనగర్ జిల్లాలో సమాచార హక్కు ద్వారా బయటపడిన ఈ అక్రమాలు సంచలనం సృష్టించాయి. ఏకంగా 138 మంది ఉపాధ్యాయులపై సిఐడి కేసులు నమోదయ్యాయి. ఈ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చేందుకు బాధితులు 5 ఏళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. కరీంనగర్ జిల్లాలో 2009 ఎన్నికలకు ముందు 274 ఆంగ్ల ఉపాధ్యాయ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మంజూరయ్యాయి. విద్యాశాఖ రూపొందించిన సీనియారిటీ జాబితా ప్రకారం ఆ పోస్టులకు 141 మంది మాత్రమే అర్హులని తేలింది. ఉద్యోగాలు ఎక్కువగా ఉండి అర్హులు తక్కువగా ఉన్నారు కాబట్టి సునాయాసంగా పదోన్నతులు పొందవచ్చని కొందరు అడ్డదారులు తొక్కారు. పొరుగు రాష్ట్రాలకు వెళ్లి ఉన్నత విద్యను అభ్యసించినట్లు పత్రాలు తీసుకువచ్చారు. పదోన్నతులకు అర్హులైన వారి సంఖ్య ఒక్కసారిగా 355కు చేరిపోయింది. ఇదేంటని అనుమానం కలిగిన కొందరు పౌరులు పదోన్నతుల అర్హతలకు సంబంధించిన పత్రాలు కావాలని సమాచార హక్కు దరఖాస్తులు సంధించారు. అసలు గుట్టు వెలుగులోకి వచ్చింది. మొత్తం 138 మంది ఉపాధ్యాయులు బోగస్ పత్రాలు పొందినట్లు విద్యాశాఖ విచారణలో తేలింది. ఈ పరిణామాలతో పదోన్నతులు వెనక్కి తీసుకోవాలని 2010లో రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. కానీ నకిలీలతో పదోన్నతులు పొందిన ఆ వ్యక్తులు న్యాయస్థానాన్ని ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. నిజమైన అర్హులకు అన్యాయం జరిగిందని సహదరఖాస్తుదారులు లోకాయుక్తను ఆశ్రయించారు. ఆర్టీఐ ద్వారా 2009లో రామేశ్వరరాజు డిఓ గారు ఉండగా ఈ సర్టిఫికెట్లు మొత్తం 275 సర్టిఫికెట్లు తీసుకున్నాం. వినాయక కమిషన్కి యూనివర్సిటీ వాడు సమాచారం ఇవ్వకపోతే సమాచార హక్కు చట్టం కింద యూజీసీ వాళ్ళను క్వశ్చన్ చేసినాం. ఆ సమాచారం ప్రకారంగా యూనివర్సిటీలో ఆ సంవత్సరం చదువుకున్న వాళ్ళు 59 మంది అనేది మొత్తం భారతదేశంలో 59 మంది చదువుకున్నారు. 2005 క్యాలెండర్ ఇయర్లో చదువుకున్న విద్యార్థుల సంఖ్య. అటువంటి సంఖ్య ఇక్కడ ఒక్క కరీంనగర్లోనే 39 మంది ఉన్నారు. విద్యాశాఖ రిపోర్టు ప్రకారంగా 1664 సర్టిఫికెట్లు వినాయక కమిషన్ సర్టిఫికెట్లే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయుల దూర విద్యా పత్రాలు చెల్లుబాటు అవుతాయని ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుతో బోగస్లు పదోన్నతులను ఇన్నాళ్లుగా అనుభవిస్తూ ఉన్నారు. కానీ వారు సమర్పించినవి నకిలీ పత్రాలేనని సమాచార హక్కు బయటపెట్టిన సాక్ష్యాలతో దరఖాస్తుదారులు గత 3 ఏళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఈ మధ్య వారి పోరాటానికి కాస్త ఊరట లభించింది. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని ఈ కేసుని సిఐడికి అప్పగిస్తూ లోకాయుక్త ఉత్తర్వులు జారీ చేసింది. చాలామంది అర్హులకు అన్యాయం జరిగింది. ఇవాళ ఎవరైతే కరెక్ట్గా అంటే ఖచ్చితంగా చదువుకున్నారో ఎంఏ ఇంగ్లీషు వాళ్ళందరూ అర్హులైనటువంటి వాళ్ళు ఇప్పుడు ఖాళీగా ఉండడంతో విద్యా వ్యవస్థ కూడా పూర్తిగా భూస్థాపితం అవుతుంది. ఇలా ఇన్వెస్టిగేషను కోర్టు దాకా వచ్చింది అంటే కొంతమంది అధికారులు అంటే డిఓ లాంటి వాళ్ళు కొంతమంది వాళ్ళ ప్రలోభాలకు లొంగి మొదటి నుంచి కూడా ఈ తప్పుడు ధృవీకరణ పత్రాల మీద కానీ ఇవన్నిటిని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. కేసు సిఐడికి వెళ్లిన విషయం తెలిసి బోగస్ దస్త్రాలతో పదోన్నతులు పొందిన వారు కంగుతిన్నారు. కేసును గత 3 ఏళ్లుగా సాగదీస్తున్న అధికారులు ఇక తాత్సారం చేయకుండా విచారణ పూర్తి చేయాలని బాధితులు కోరుతున్నారు. నిరుపేదలు నీడ కోసం గుడిసె వేసుకుంటే ఎలాంటి హెచ్చరికలు లేకుండా తొలగిస్తారు రెవెన్యూ అధికారులు. అలాంటిది కళ్ళెదుటే జాతీయ రహదారి పక్కనే 10 కోట్ల రూపాయల స్థలాన్ని పెద్దలు కబ్జా చేస్తే వారి వత్తాసు పలికారు. చెరువు స్థలాన్ని బహిరంగంగా ఆక్రమించిన మిన్నకున్నారు. సహస్రం సంధించి నిలదీస్తేనే గాని మత్తు వదల్లేదు. నెల్లూరు జిల్లాలో ప్రముఖ కార్ల విక్రేతలు సాగించిన ఈ భూదందా కథను ఇప్పుడు చూద్దాం. అది ప్రముఖ కార్ల విక్రయ కేంద్రం. 10 కోట్లలో వ్యాపారం అయినా తనివి తీరలేదు. కార్లు విక్రయిస్తాం అంటే సరే అని షోరూముల కోసం ప్రభుత్వం స్థలం ఏర్పాటు చేసింది. నెల్లూరులోని కోల్కతా చెన్నై జాతీయ రహదారికి ఆనుకుని ఖరీదైన భూములను 2 కార్ల విక్రయ కేంద్రాలకు కారు చౌకగా అప్పజెప్పారు అధికారులు. వెంకటాచలం మండలం చెముడుగుంట పరిధిలోని ఈ భూముల్లో
షోరూములు కూడా నిర్మించుకున్నారు. అతి చౌకగా భూములు దక్కించుకున్న విక్రయ కేంద్రాల యజమానులకు భూదాహం తీరలేదు. నెమ్మదిగా మరో 68 సెంట్లు ఆక్రమించేశారు. గుట్టు చప్పుడు కాకుండా ఈ తతంగం జరిగిపోయింది. అధికారులకు ఈ సంగతి తెలిసి మిన్నకున్నారు. నెల్లూరు ప్రాంత మంత్రులు అండదండలున్న ఈ వ్యక్తులు ఎవరినీ ఖాతరు చెయ్యలేదు. గ్రామస్తులు ఫిర్యాదులు చేసినా అధికారుల్లో చలనం కలగలేదు. కానీ సమాచార హక్కు ఈ విషయాన్ని బయటపెట్టి అధికారుల నిద్ర వదిలించింది. నిజానికి ఇవన్నీ చెరువు భూములు. చెరువు భూములను పెద్దలు ఆక్రమిస్తున్నారని గతంలో మీడియా వరుస కథనాలు ప్రసారం చేసింది. కథనాలకు స్పందించిన జిల్లా సంయుక్త కలెక్టర్ బి లక్ష్మీకాంతం విచారణకు ఆదేశించారు. ఈ విక్రయ కేంద్రాలకు కేటాయించిన స్థలాన్ని కొలతలు వేశారు. చివరికి తేలిందేంటంటే 68 సెంట్లు అదనంగా కబ్జా చేశారు. కార్ల సంస్థలకు ప్రభుత్వం 1 ఎకరా 21 సెంట్లు కేటాయించింది. కాగా సర్వేలో 68 సెంట్లు అదనంగా ఉన్నట్టు తేలింది. ఈ విషయాన్ని ఆర్డీఓ ధృవీకరించారు. ఈ జాతీయ రహదారి పక్కనే ఎకరా స్థలం ధర 15 కోట్ల రూపాయలు. ఆ లెక్క ప్రకారం కబ్జా చేసిన 68 సెంట్లు 10 కోట్ల రూపాయల పైనే. పైగా ఆక్రమించిన స్థలం మొత్తం గంగిరెడ్డి చెరువులోనిదే. చెరువుల చుట్టుపక్కల నిర్మాణాలు చేయకూడదన్న కఠిన నిబంధనలు ఉన్న నీటిపారుదల శాఖలో కదలిక లేదు. అదే సమయంలో ఓ పౌరుడు సమాచార హక్కుతో ఈ ఆక్రమణ గుట్టిని బయటపెట్టాడు. అధికారులను నిలదీశాడు. సమాచార చట్టం కింద అప్లై చేసుకోగా నాకు అన్ని వివరణలన్నీ వచ్చాయి. కేవలం లక్ష్మీ ఫోర్ట్కి మాత్రమే కేటాయిస్తే అతను హోండా కంపెనీకి, అది లక్ష్మీ ఫోర్ట్ కంపెనీ కార్స్కి ప్లస్ స్టాఫ్ క్వార్టర్స్. అక్కడ ఇప్పుడు స్టాఫ్ క్వార్టర్స్ లేవు, లక్ష్మీ ఫోర్ట్ అనేది లేదు. కేవలం హోండా కంపెనీ ప్లస్ ఫోర్ట్ రెండుకి ఉపయోగించి కట్టి అన్యాక్రాంతం చేసి ఇప్పుడు స్టాఫ్ క్వార్టర్లు ఏం లేదు. సమాచార చట్టం కింద మేము అన్నీ అప్లై చేసుకోగా A to Z మాకు ఫైల్ ఉంది మా దగ్గర. అతను పంచాయతీ రిజర్వేషన్ కూడా ఫోర్జరీ చేశారు. ఇక రెవెన్యూ అధికారుల్లో కదలిక వచ్చింది. కార్ల సంస్థకు నోటీసులు జారీ చేశారు. సహా ఆధారాలు, మీడియా కథనాల నేపథ్యంలో ఇక్కడి అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. నమస్కారం.